ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ ఇన్ క్రైస్ట్. సో మా ఇంట్రడక్షన్ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి రీచ్ అయింది ఆ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. ఇంట్రడక్షన్ వీడియోలో మేము చెప్పాం కదండి, మా టెస్ట్ మనీతోని మేము వీడియోస్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము అనేసి. ఇవాళ మేమిద్దరం మా టెస్ట్ మనీ మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా మా యొక్క ఇద్దరి టెస్ట్ మనీ మాత్రమే షేర్ చేసుకుంటాము. మా యొక్క దాంపత్య జీవితం గురించి, అలాగే మా యొక్క జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మా యొక్క బర్త్, మా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా మేము మా పర్సనల్ టెస్ట్ మనీస్లో మా యొక్క బర్త్డే టైంలో మేము షేర్ చేసుకుంటాము. ప్రస్తుతానికి మా యొక్క దాంపత్య జీవితం గురించి, మా యొక్క జర్నీ గురించి మాత్రము ఈ యొక్క వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మా జర్నీ వచ్చేసి 2010లో మేము మొదటగా పరిచయం అయ్యాము ఒకరికొకరము. తెలియని వయసులో చిన్నప్పుడు 2010 అంటే చాలా చిన్నవాళ్ళం మేము. ఆ టైంలోనే ఒకరికొకరం పరిచయం అయ్యాము. అప్పటి నుంచి కూడా మాట్లాడుకోవడం అంతే నార్మల్గా లోకంలో ఉన్నట్టే. 2010 నుంచి 2017 వరకు మేము లోకమే, క్రైస్తవులమే, ఫ్యామిలీ మొత్తం క్రైస్తవులమే, చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తాతల నుంచి క్రైస్తవులే. కానీ మేము ఉన్నదంతా లోకం. 2017 వరకు మేము ఉన్నదంతా లోకానుసారమైన జీవితం అన్నమాట. 2015లో నా భార్యకి సఫరింగ్ జరగడం వల్ల దేవునిలోకి మేము రాగలిగాము. దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు ఆ టైంలో. ముఖ్యంగా 2017లో తను పట్టుకొని 2017 ఎండింగ్లో బాప్తిజం తీసుకున్నది, రక్షణ పొందుకున్నది. తర్వాత 2018లో నేను బాప్తిజం తీసుకున్నాను. సో 2017 నుంచి మా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. దేవుడు అంటే ఇది, క్రైస్తవ జీవితం అంటే ఇది అని మేము తెలుసుకుంది మాత్రం 2017లో. అంతకుముందు వరకు లోకానుసారమైన జీవితమే, క్రైస్తవులమే పేరుకి. కానీ 2017 నుంచి మాత్రము దేవుడు మమ్మల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడంటే చెప్పలేము. ఇప్పుడు అంత సంతోషంగా ఉంటున్నామంటే దేవుడే, ఇద్దరం కాదు, మాతో తోడుగా ఉన్నారు మా దేవుడు ఒక్కడే. కాబట్టి 2017 ఎండింగ్లో తను బాప్తిజం తీసుకున్న తర్వాత 2018లో నేను బాప్తిజం తీసుకున్నాను. మా హస్బెండ్ చెప్పినట్లే మొత్తం అంతా లోకమే. మాకంటే నీచమైన బ్రతుకు ఎప్పుడు ఉండదండి. చాలా నీచమైన బ్రతుకు, చాలా అంటే చాలా నీచమైన బ్రతుకు. నాట్ ఇన్ ఫిజికల్ వే, చాలా అంటే చాలా నీచమైన బ్రతుకులు. మా ఇద్దరు నోరు తెరిస్తే సినిమా పాటలే వచ్చేవి మా ఇద్దరు నోటికి. సినిమాలు చూడడం, సినిమాలలో వాళ్ళట్లా ఉన్నారనేసి మేము కూడా అట్లా ఊహించుకోవడం, అట్లా ఉండే మా రిలేషన్ అనేది. 2015లో సఫరింగ్ అంటే నేను ఆ సఫరింగ్ గురించి కూడా సపరేట్గా టెస్ట్ మనీ చెప్తాను. ఆ సఫరింగ్ గురించి ఇప్పుడు నేను ఈ మ్యారేజ్ టెస్ట్ మనీలో నేను చెప్పదలుచుకోలేను. సఫరింగ్ కోసం చాలా ఒక హాఫ్ అన్ అవర్ అని ఉంటుంది ఆ వీడియో. సో సఫరింగ్ అనేది నేను తర్వాత మళ్ళీ నేను పంచుకుంటాను సాక్ష్యం అనేది మీతోని. 2015 సఫరింగ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా మేము లోకమే. 2015 ఏప్రిల్ మంత్లో నాకు సఫరింగ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు మాకు ఒక అంకుల్ పరిచయం అయినారు. అంకుల్ పేరు వచ్చేసి పాస్టర్ మధు గారు అనేసి, మా ఆత్మీయ తండ్రి. మేము ఇంత రెస్పెక్టబుల్గా పిలవాల్సిన అవసరం కూడా మాకు లేదు. మా ఆత్మీయ తండ్రి. మేము ఈ రీతిగా మా వివాహం జరిగింది. మా వివాహంలో ఇంత సంతోషంగా ఉన్నాము, క్రైస్తవ దాంపత్యం ఈ రీతిగా ఉంటుంది అనేది మేము నేర్చుకున్నామంటే మా అంకుల్ దగ్గరే. మా ఆత్మీయ తండ్రి, నాట్ అంకుల్, మా ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్. సో తనని బట్టే మా జీవితం ఈ రీతిగా ఉందని మేము చెప్పుకుంటాము. ఇప్పుడే కాదు, మాకు ఎంత పెద్ద హోదా వచ్చినా కూడా తన పేరే చెప్పుకుంటాం. మేము తెలుసుకున్నాం దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాం. సో 2015లో అంకుల్ ప్రేయర్స్ని బట్టి మాత్రమే నేను బ్రతికానండి. ఆ టెస్ట్ మనీ నేను పర్సనల్గా మళ్ళీ షేర్ చేసుకుంటా, మళ్ళీ చెప్తున్నాను. సఫరింగ్ని బట్టి మాత్రమే మేమిద్దరం దేవుని దగ్గరికి అయ్యాం. అంతవరకు ఏంటో మాకు తెలీదు. దేవుడు అంటే ఎట్లా ఉండాలి, దేవునితో ఎట్లా సమయం గడపాలి, రిలేషన్షిప్ అనేది ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనేది మాకేమీ తెలియదు. అంకుల్ని బట్టి మాత్రమే మేము దేవుని దగ్గర అయ్యాం. ఆ సఫరింగ్ అనేది దేవుని దగ్గరికి అంటే దెబ్బ పెట్టైనా, ఒకవేళ మన మీద ప్రణాళిక ఉంది అని అంటే
దేవుడు మనల్ని మొత్తి అయినా సరే తన ప్రణాళికలోనికి లాక్కుంటాడు. అదే మా జీవితంలో కూడా జరిగింది. సో 2015, 17 ఈ 17 వరకు కూడా సఫరింగ్ స్టార్ట్ అవుతూనే ఉంది. 2017 నవంబర్ 2 రోజు నేను బ్యాప్టిజం తీసుకున్నాను. 2018 మార్చ్ 31 రోజు తను బ్యాప్టిజం తీసుకున్నాడు. అక్కడ నుండి మా జర్నీ అనేది స్టార్ట్ అయింది. బ్యాప్టిజం తీసుకున్నాక మళ్ళీ 2 ఇయర్స్ మేము బలపడడం కూడా జరిగింది 2019 వరకు. 2019లో నాకు ఒక ఆలోచన కలిగింది. ఏ రీతిగా అంటే, అవసరమా ఈ లవ్ అనేది, దేవునికి మళ్ళీ అవమానం వస్తుందేమో, ఈ లవ్ అనేది వద్దు, ఈ లవ్ అనేది మనం బ్రేక్ చేసుకుంటే బాగుండు అనేసి నాకు ఆలోచన కలిగింది. నేను అదే మాట ఆమోస్తో చెప్పినాను. ఇట్లా అనిపిస్తుంది నాకు, ఇంత బలపడుతున్నాం కదా, సడన్గా మనల్ని దేవుడు బలపరచడం, దేవుడు మనల్ని ఆయన సంఘంలో వాడుకోవడం, యవ్వనస్తులమైన మనము అనేకులకు మాదిరికరంగా మారినాం. ఇప్పుడు ఈ మాదిరి అనేది ఇది కంటిన్యూ అవ్వాలంటే మనం ఈ రిలేషన్షిప్లో ఉండడం తప్పు అనిపిస్తుంది నాకు అని నేను తనతో మాట చెప్పినాను. కరోనా టైం అది. అయితే తను ఏమన్నాడంటే, అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, సరే నీకు తప్పు అనిపిస్తుంది కదా, దేవుడు ఏమంటున్నాడో చూద్దాం అనేసి తను నాతో చెప్పినాడు. దేవుడు ఏమంటున్నాడో కనిపెట్టుకుందామని అంటే, అది ఎట్లా మనకు తెలుస్తుంది అని అంటే, చూడు నువ్వు ఆత్మీయంగా ఉన్నావు, ప్రేయర్ చేసుకుంటున్నావు, నేను ఆత్మీయతలోకి వచ్చాను, ప్రేయర్ చేసుకుంటున్నాను, ఇద్దరం కలిసి ఫాస్టింగ్ చేసుకుందాం, దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు ఫాస్టింగ్ చేసుకొని రిలేషన్షిప్ అనేది ఉంచుకుందాం, దూరమే ఉంటాను, నేను కలవడానికి కూడా రాను అనేసి చెప్పాడు. ఓకే అని నేను కూడా అగ్రీ చేసిన. 40 days మాకు మేమే ఫాస్టింగ్ అనేది ప్రకటించుకున్నాం. కరోనా టైం అండి, ఎంత పీస్ఫుల్ అంటే ఫాస్టింగ్లో ఉన్నంత సంతోషం ఎక్కడ దొరకదు మీకు. ఆ సంతోషం చెప్పలేనిది, అది మాటలలో చెప్పలేనిది. ఫాస్టింగ్ మాకు మేమే ప్రకటించుకున్నాం, ఫాస్టింగ్ చేసుకున్నాం. నార్మల్గా 40 days మేము చేసినాం ఫాస్టింగ్. ఆ 40లో మాకు ఏమీ ఆన్సర్ రాలేదు. మరలా ఒక 1 week ఆగి మరలా 21 days అనేది కంటిన్యూ చేసినాం. అప్పుడు కూడా మాకు ఆన్సర్ ఏమీ రాలేదు. మరలా 40 days అనేది మనం ప్రకటించుకున్నప్పుడు 40 daysలో 8 days కంప్లీట్ అయిపోయినాక, అంటే సెకండ్ టైం 40 daysలో 8 days కంప్లీట్ అయిపోయినాక ఫస్ట్ నా భర్తతోనే దేవుడు మాట్లాడడం జరిగింది. ఏ రీతిగా అంటే, వాగ్దాన పూర్వకంగా దర్శనం తను కల్లారా చూసినాడండి. మత్తయి 6:33లో దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని తనతో మాట్లాడి ఉన్నాడు. తనతో మాట్లాడిన 7 days తర్వాత స్వప్నమందు, అంటే కలల రూపంలో సొలొమోనుతో మాట్లాడతాడు, యాకోబుతో మాట్లాడతాడు కలల రూపంలో. ఆ రీతిగా నాతో మాట్లాడాడు. తనతో మాట్లాడిన 7 days తర్వాత నాతో సేమ్ వాగ్దానం కలలో దేవుడే బ్రెయిన్తో రాస్తున్నట్లు నేను చూసినాను. సో కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఫస్ట్ దేవుడు ఏం చేయమంటున్నాడు, ఆయన రాజ్యంను, ఆయన నీతిని వెతకమంటున్నాడు. ఉంటున్నాం, తెలుసుకున్నాం, దేవుని ఎరిగి ఉన్నాం, కానీ ఇంకా వెతకాలి, ఇంకా లోతుగా దేవుని కొరకే బ్రతకాలన్న ఆశ మాలో ఉండాలి అనే వాంఛ మా లోపల పుట్టింది. దేవుడు ఆ వాగ్దానం బట్టి బలపరిచిన తర్వాత మేము ఇంకా వదిలేసుకున్నాం. రెగ్యులర్గా మేము చాటింగ్ చేసుకోకపోతే ఉండకపోయే వాళ్ళం, రెగ్యులర్గా కాల్స్ మాట్లాడకపోతే ఉండకపోయే వాళ్ళం. కానీ ఫాస్టింగ్ తర్వాత దేవుడు అనుగ్రహించిన మాట తర్వాత మా రిలేషన్షిప్ని కూడా మేము పక్కన పెట్టుకొని దేవుడే మా ప్రపంచం అనేది అనేసి బ్రతికినామండి. ఆ కరోనా టైంలో ఒక పాయింట్ చెప్పాలి. కరోనా టైంలో చాలా యవనస్తులు ముఖ్యంగా చాలా దేనికో ఎడిక్ట్ అయిపోయి, దేనికో మారిపోయి వాళ్ళ జీవితాలని ఏమో చేసుకున్నారు కరోనా టైంలో. కానీ మాకు మాత్రం ఏమనిపించింది అంటే, ఆ కరోనా వచ్చినందుకు మేము దేవునికి ఇంకా దగ్గర అయ్యామన్నమాట. ఆ కరోనా మమ్మల్ని దేవునికి చాలా దగ్గర చేసింది, మా యొక్క జీవితాన్ని ఇంకా బలపరిచింది అన్నమాట. అల్టిమేట్ టర్న్ ఓవర్ అండి. అల్టిమేట్ అంటే అల్టిమేట్, అది ఊహకు మించిన కార్యం. ఎంతగా అంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయినారు. వీలేనా ఇంతవరకు లోకంలో ఉన్న వీలేనా దేవుని దగ్గర ఈ రీతిగా వాడబడుతున్నారని వారు ఆశ్చర్యపోయి ఉన్నారు. నాకు బైబిల్ రీడింగ్ రాదండి, నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. నాకు కొంచెం నా చెప్తాను పర్సనల్ టెస్టిమనీలో నా చదివేంటి నాదేంటి అదంతా చెప్తాను, కానీ నాకు బైబిల్ రీడింగ్ కూడా రాకపోయేది. కానీ కరోనా టైంలో మా స్పిరిచువల్ ఫాదర్ లైవ్ని ప్రకటించున్నాడు జూమ్ మీట్లో డైలీ 3 days.
మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ డైలీ 3 days ఆ రీతిగా దేవునికి దగ్గర అయ్యి బైబుల్ రీడింగ్ అనేది నా స్పిరిచువల్ ఫాదర్ ద్వారానే నేను నేర్చుకున్నాను, మదంకుల్ ద్వారా. ఆ రీతిగా నాలో ఆ మార్పు చూడడంని బట్టి యవ్వనస్తుడు కరోనా టైంలో అంకుల్తో పాటు ఏ ఇంటికంటే ఆ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండే. కానీ అంకులే వద్దు, నన్ను మళ్ళీ తను సఫర్ అవుతాడేమో అని తన గురించి ఆలోచించి లిమిటెడ్గా తీసుకొని వెళ్తుండే తనతో పాటు. కానీ ఆలోచించకపోతుండే. అంకుల్ ఒక కాల్ చేసి రమ్మంటే ఓకే అంకుల్ నేను రెడీ అవుతున్నాను వచ్చేస్తున్నాను అని వెళ్ళేవాడు. మాలో ఆ మార్పు చూసిన మనుషులందరూ ఆశ్చర్యపోయారు. ఆ రీతిగా దేవుడు బలపరిచున్నాడు. సో 2019 ఎండింగ్లో మా యొక్క మ్యారేజ్, మేము ఇట్లా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామని ఫస్ట్ మేము చెప్పుకున్నది కూడా మా స్పిరిచువల్ ఫాదర్స్తోనే. ఫస్ట్ ఫాదర్కే చెప్పినాం, స్పిరిచువల్ ఫాదర్కి అంకుల్కి చెప్పినాం. మేము నేను చెప్పలేదు, మా ఆయన చెప్పినాడు. ఆ రోజు సండే సర్వీస్ అయిపోయింది, కరోనా టైంలోనే సండే సర్వీస్ అయిపోయింది. అంకుల్ ఒక్కరే ఉండడంని బట్టి మంచి ఛాన్స్ అనుకొని అంకుల్కి చెప్తే చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేసిన వ్యక్తి అంకుల్. చెప్పిన వెంటనే ఓకే దాని గురించి నువ్వు చింత చేయకు, పెళ్ళి నేను నిలబడి చేస్తా, నేనే చేస్తా అని అన్నాడు. ఏ రోజైతే ఆ మాట చెప్పినాడో మా పెళ్ళి అయిపోయే వరకు మమ్మల్ని విడవలేడండి. మా పెళ్ళి అయిపోయేంత వరకు ఎన్నో మాటలు అన్నారని తనని. ఇన్ని రోజులు స్వస్థత వరం ఉండే తన లోపల, ఇన్ని రోజులు అందరికీ ప్రేయర్ చేసి అందరికీ హీలింగ్ అనేది గిఫ్ట్గా ఇచ్చినాడు. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు చేస్తున్నాడు అని తనని అన్నారు. ఎంతో నిందించినారు మమ్మల్ని బట్టి, తనని ఎంతో అవమానపరిచినారు. కానీ ఏ మాత్రం లక్ష్య పెట్టరు, ఒక్క మాటను కూడా లక్ష్య పెట్టలేదు. దేవుడే మీ వివాహాన్ని చేస్తే వీరెన్ని మాటలన్నా నేను దేవుడి పక్షాననే ఉంటా అనేసి దేవుని యొక్క లీడింగ్ని బట్టి అంకుల్ మాకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ మమ్మల్ని కృంగదీయలేదు. మిమ్మల్ని బట్టి నన్ను అందరూ అంటున్నారు అనేసి మధ్యలోనే మమ్మల్ని విడిచిపెట్టలేదు. చివరి వరకు మేము వివాహం చేసుకొని మా వివాహ జీవితాన్ని ఎట్లా కొనసాగించుకోవాలో కూడా డైరెక్షన్ ఇచ్చింది మా మదంకులే. దాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. మా ఫ్యామిలీస్, ఇంకా మా మ్యారేజ్ విషయంలో మా ఫ్యామిలీస్కి వస్తే, మా ఫ్యామిలీస్ కూడా చాలా అల్టిమేట్గా మా యొక్క ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేసినారండి. అంటే ముందు నుండి కూడా వాళ్ళకి తెలుసు, కానీ తెలిసి తెలియనట్లు ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఇష్టం ఉండేది, కానీ ఏ రీతిగా కూడా బయటపడేవాళ్ళు కారు. కాకపోతే ఒకనొక సమయం మందు వాళ్ళ ఇంట్లో చెప్పిన తర్వాత, ఏ పేరెంట్స్కైనా కొంచెం ఉంటుంది కదా స్టార్టింగ్లో, ఫస్ట్ వద్దు అన్నట్టే మాట్లాడినారు. తర్వాత మళ్ళీ పిల్లల సంతోషం కంటే ఏముంటుంది అని మా అత్తమ్మ స్టాండ్ తీసుకొని మా మామతో మాట్లాడడం జరిగింది. పిల్లల కోసమే కదా మనం ఉన్నాము, వారి సంతోషం కంటే ఏముంటుందని అత్తమ్మ మామతో మాట్లాడితే మామ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేసినాడు. ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే, మా ఫ్యామిలీలో సపోర్ట్ చేసిన వ్యక్తులను నేను పర్టికులర్గా నేమ్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మా తమ్ముడు అండి. మా తమ్ముడి పేరు రాజేష్. ఫస్ట్ మా తమ్ముడు, వాడికి 2010లో నుండి మేము రిలేషన్షిప్లో ఉంటున్నాం అనేది వాడికి తెలుసు. వాడు వీళ్ళతోనే తిరుగుతూ ఉంటాడు. నార్మల్గా వీళ్ళంటే చాలా ఇష్టం వాడికి, వీళ్ళతోనే తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు చెప్పడంని బట్టి వాడికి తెలుసు. కానీ ఏ రోజు కూడా మా తమ్ముడు నువ్వు అది చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు ఇలా అంట కదా అనేసి వాడు ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదు. వాడు సపోర్ట్ చేసినాడు, చాలా సపోర్ట్ చేసినాడు. నా ఏజ్లో నాకంటే చిన్నోడే కానీ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించినాడు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించినాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను అమ్మకైనా నాన్నకైనా నేను వెళ్ళి చెప్పలేదు, మా తమ్ముడే చెప్పినాడు. అమ్మోస్తో షాల్నక్కకు మంచిగా సెట్ అవుతుంది, అమ్మోస్ బావ అయితే సెట్ అవుతుంది వాళ్ళిద్దరికి అనేసి మా తమ్ముడే స్టాండ్ తీసుకొని మా ఇంట్లో మా తమ్ముడే చెప్పినాడండి. నా మ్యాటర్ అయితే అమ్మకి నాన్నకి ఒప్పించింది కూడా వాడే, నాకంటే చిన్నోడు కానీ వాడే ఒప్పించినాడు. ఇంకో వ్యక్తి ఎవరంటే మా కిషోర్ అన్న, మా బాబాయ్ కొడుకు. మా బాబాయ్కి 2 కొడుకులు, పెద్ద కొడుకు మా కిషోర్ అన్న. వాడు కూడా హెల్ప్ చేసినాడు, వాడు కూడా చాలా హెల్ప్ చేసినాడు. వాడు కూడా ఏంటంటే నా కుటుంబంలో ఏంటంటే ముందు వెనక ఆలోచిస్తారు. అన్నలు తమ్ముళ్ళు అంటే బేసిక్గా అందరికి అలానే ఉంటారు. ముందు వెనక ఆలోచించి తీసుకుంటారు కదా. అమ్మోస్తో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినారు. ఫస్ట్ అమ్మోస్తో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత 6 monthsకి మా కిషోర్ అన్న యాక్సెప్ట్ చేసి, వాడు కూడా ఎంత సఫర్ అయినా కూడా వాడిని కూడా మస్తు మాటలు అన్నారు, చాలా అంటే చాలా అన్నారు. వాడు కూడా ఏది పట్టించుకోకుండా చెల్లె సంతోషం కావాలని వాడు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో వ్యక్తి మా అత్తమ్మ కొడుకు, మా డాడీ వాళ్ళ చెల్లి సొంత కొడుకు, చిన్న కొడుకు
తను ఒక వ్యక్తి, తను కూడా చాలా అంటే మా కిషోర్ని ఎంత చేసినాడో తను కూడా చాలా సఫర్ అయ్యి నాకు సపోర్ట్ చేసినాడు. ఫ్యామిలీ విషయానికి వస్తే వీళ్ళు ఇంకా పర్సనల్గా అంటే ఫ్యామిలీ విషయంలో ఇంకొకరు ఉన్నారు. మా అక్క కొడుకు అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, నాకు అక్క అవుతుంది, అక్క కొడుకు సతీష్, ఇమానియల్, వాడి పేరు ఇమానియల్. మేము సతీష్ ఇమ్మి అని పిలుచుకుంటాము, కానీ సతీష్, వాడి పేరు సతీష్. సో వాడు కూడా చిన్నప్పటి నుండి షాల్నక్క అని నా వెంట తిరిగేవాడు. వాడిని పెంచింది నేనే, నా చేతుల మీద పెరిగినాడు వాడు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేసినాడు. ఎప్పుడు మేము మాట్లాడుకోవాలనుకున్నా కూడా వాడు కొంచెం ఉండి మాట్లాడిపించేవాడు. అవుతుంది అక్క, దేవుడిని అడగండి అక్క, దేవుడి చిత్తం వెతకండి అక్క, ప్రేయర్ చేసుకోండి అక్క, ప్రేయర్ చేసుకుందాం అక్క, మనం దేవుడిలో బలపడదాం అక్క, వాడు ఇట్లా మాట్లాడేవాడు. ముగ్గురు కూడా, సతీష్, నితీష్, దినేష్ ముగ్గురు కూడా చిన్న ఏజ్లో నుండి వాళ్ళకి తలంతులను ఇచ్చినాడండి దేవుడు, ఎన్నో తలంతులు వాళ్ళు. సో పాడగలరు, డోలక్ అయితే అల్టిమేట్గా ముగ్గురు కూడా డోలక్ దేవుని కొరకు కొట్టాలి అనే ఆశ వారికి ఎంతో ఉంటుంది. కానీ యవ్వనస్తులు కదా, లోకం లాగుతుంది అట్లా. ఎంత ఆశ అంటే అంత ఆశ. చిన్న ఏజ్లో నుండి వాడు డోలక్ చిన్న చేతులు వేసుకొని ఎంత చక్కగా ప్లే చేసేవాళ్ళంటే వాళ్ళు మ్యూజిషియన్ అవ్వాలనుకుంటే ఈజీగా అవుతారు. దేవుని కొరకు వారిని వాడుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఈ ఫ్యామిలీలో వీళ్ళ తర్వాత వచ్చేసి మాకు పర్సనల్గా అంటే ఫ్రెండ్స్ తరపు నుండి అని అంటే నాకు చిన్నప్పటి నుండే మేము మా ఇంటి పక్కనే ఉంటుండే అన్న అని తిరిగేదాన్ని నేను. అరవింద్ అన్న అమోస్కి బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి అంటే చాలా చిన్న ఏజ్లో నుండే ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అరవింద్ అన్న తను కూడా ఇప్పటికీ తనని అంటారండి, మాతో మాట్లాడితే ఇప్పటికీ మా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడాలంటే ఏరే అరవింద్ ఉన్నాడు, ఎందుకు చెప్తాడు అనేసి ఆ రీతిగా అంటే అంత క్లోజ్ అన్నమాట మా ఇద్దరికి. మాట్లాడతాడు, ఇప్పటికీ ఉన్నారు. కానీ కొన్ని డిస్టర్బెన్స్ని బట్టి మేమే కొంచెం ఇగ్నోర్ చేసినట్లు, మేమే అట్లా చేసినట్లు. కానీ ఎంత హెల్ప్ చేసినాడంటే తను కూడా, మేము ఎంత ఇగ్నోర్ చేసినా కూడా నన్ను పక్కన పెడతాడు. అమోస్ కావాలి, మెయిన్గా అమోస్ ఉంటే చాలు అని అనుకుంటాడు. ఫ్రెండ్షిప్ వదులుకోలేడు, అమోస్తో అయితే ఫ్రెండ్షిప్ వదులుకోలేడు. అట్లాంటి ఫ్రెండ్ ఉండడం మేము ఎంతో ధన్యకరంగా భావిస్తున్నాము. ఈ రీతిగా ఇంతమంది ఉన్నారండి, ఇంతమందిని మా జీవితంలో దేవుడు వాడుకున్నాడు. మా వివాహం పట్ల, వివాహం అనేది జరిగింది. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంతకు మించి ఉన్నారు. నేను పేర్లు చెప్పట్లేను, కొంతమంది ఇంతకు మించి ఉన్నారు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. యవ్వనస్తులు అయితే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు, ఒక గ్యాంగ్ ఉంది, 15 మెంబర్స్ వరకు ఉంటారు. 15 మెంబర్స్ కూడా ఏ ఒక్కరు నువ్వు చేస్తున్నది తప్పు అని తనని ఏ రోజు ఏలెత్తి చూపించలేరు. నన్ను ఒకరోజు ఏ ఒక్క రోజు కూడా నాతో కూడా అలా మాట్లాడలేరు. వారందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎంత ప్రేయర్ చేస్తున్నారంటే అంత ప్రేయర్ చేస్తున్నారు. అందరి ప్రార్థనలు బట్టి మాత్రమే మా వివాహం జరిగింది. ఏదో మేము ప్రేమించుకున్నాము, ఏదో పెద్దలు అనుకున్నారు, ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, ఆ రీతిగా అయితే ఏమీ అవ్వలేదు. ప్రార్థన పూర్వకంగా దేవుని ఇష్టానుసారంగా మాకు వివాహం అనేది జరిగింది. వివాహాన్ని విషయానికి వస్తే వీరందరూ అగ్రి పెద్దల ఇష్టపూర్వకంగానే దేవుని చిత్తానుసారంగానే వివాహానికి అన్ని సిద్ధపాట్లు అవుతున్నాయి. అంటే స్వీట్ పెట్టుకుంటారు కదండి, ఈమె మా ఇంటి కోడలు అనేసి స్వీట్ పెట్టుకుంటారు కదా అత్తమామలు వచ్చేసి. సేమ్ నా జీవితంలో కూడా ఒకరోజు కరోనా అయిపోయింది, వర్షిప్ టైం, సండే రోజే వర్షిప్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో మా మామ వాళ్ళ సైడ్ నుండి ఫ్యామిలీ అంతా వచ్చి స్వీట్ పెట్టుకొని మా ఇంటి కోడలు అని చెప్పినారు. పెట్టిన తర్వాత మేము ఫొటోస్ పెట్టినాం కొన్ని. ఓకే అయిపోయింది, ఆల్మోస్ట్ వివాహం అనేది జరిగే స్టేజ్కి వచ్చేసింది అనే సంతోషాన్ని మేము తట్టుకోలేక నా హస్బెండ్ స్టేటస్ పెట్టుకున్నాడు. స్టేటస్ చూసిన ప్రతి ఒక్కరు, అంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విరుద్ధమైపోయినారు. ప్రతి ఒక్కరు కూడా విరుద్ధం. నేను ఇప్పుడు కొంతమంది నేమ్స్ చెప్పినాను కదా, వాళ్ళని తప్పించి మిగతా వాళ్ళంతా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారికి అందరికీ తెలుసండి. మా ఇద్దరికి ఫిక్స్ అయింది, వాళ్ళిద్దరికే పెళ్లి చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఎప్పటి నుండో అనుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు. కానీ అందరూ విరోధమవుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారండి. ఎంత అసభ్యంగా మాట్లాడినారంటే చాలా అసభ్యంగా మాట్లాడినారు.
దేవుని పేరు అడ్డం పెట్టుకొని వీరు ఇట్లా చేసినారు అనేసి కొంతమంది, చర్చ్కి వెళ్తూ ఇట్లాంటి కథలు పడ్డారు అని కొంతమంది, అసలు అవసరమా క్రైస్తవులై ఉండి ఆ రీతిగా చేయొచ్చా అని కొంతమంది. నా ఉద్దేశం ఏంటంటే, నేను చేస్తున్న వివాహం నా చిత్త ప్రకారం జరుగుతున్న వివాహం అని దేవుడు చెప్పిన తర్వాత అపవాది ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. వాడు దొంగ, వాడు నాశనం చేయడం, సంతోషాన్ని దొంగలించడమే వాడి పని. కాబట్టి మనుషుల రూపంలో మేము ఎవరి దగ్గర నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయలేమో వారి రూపంలోనే అపవాది మమ్మల్ని ఎంతగానో కృంగరిస్తున్నాడు. ఎంత అంటే అంతకు మించి ఎంతగా కృంగరిస్తున్నాడంటే అవ్వట్లేదు, ఇంకా గివప్ ఇచ్చేద్దాం, అవసరమా మనకి ఇవన్నీ అంతా అయిపోయిన తర్వాత, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయిన తర్వాత అవసరమా మనకి ఇదంతా, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయిన తర్వాత మేము ఈ రీతిగా ఆలోచించుకున్నామండి. అనుకుంటున్నారు అట్లా కూడా జరుగుతాయి అనేసి. జరుగుతాయి. దేవుడి చిత్త ప్రకారం ఏ వివాహం అయితే జరుగుతుందో ఆ వివాహం మీద దేవుడు అపవాది ఎన్నో దెబ్బలు కొడతాడు, ఎంతగానో కృంగరిస్తాడు, ఎంతగానో నిందలు అవమానములు భరించలేకపోయినామండి. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా అంటే చచ్చిపోతే బాగుండు, దేవుని నెరిగిన మేము, దేవుని ఆదరణ ఎట్లుంటుందో పొందుకున్న మేము, దేవుని ప్రేమ ఏంటో పొందుకున్న మేము, సపోర్ట్ చేసే ఆత్మీయ తండ్రి ఉన్న మేము, సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉన్న మేము ఆ రీతిగా ఆలోచించాం. నిజంగానే అనిపిస్తుందా అండి? నిజమేనా ఇది అనిపిస్తుందా? నిజమేనండి. ఎంత సఫరింగ్ అంటే చెప్పలేము. ఇప్పటికీ అవి గుర్తు చేసుకోవాలనుకుంటే కూడా గుర్తుకు రావు. దేవుడు ఆ రీతిగా చేసినాడు మా లైఫ్ని. పట్టించుకుంటే మేము ఉండలేము. సపోర్టివ్నెస్ అనేది మా అత్త, మా మామ, మా అమ్మ, మా నాన్న ఎంత అంటే పట్టించుకోకండి, ఎవరి మాటలు వద్దు, మీ సంతోషం మాకు కావాలి అని మీరు ఎంత బలపరిచినా, మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని ఎంత బలపరిచినా మేము బలపరచబడలేకపోయి ఉన్నాం. అంత అసభ్యంగా మాట్లాడి ఉన్నారు మా ఇద్దరి గురించి. కానీ వారందరికీ దేవుడు దర్శనం ఇచ్చున్నాడు. ఏ రీతిగా అంటే మా ఇద్దరి పెళ్ళి మా యొక్క ఆత్మీయ తండ్రి చేతుల మీదనే జరుగుతున్నట్లు, లగ్జరీ స్టేజ్ మీద మా ఇద్దరి పెళ్ళి అనేది జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి దేవుడు కళ రూపంలో చెప్పి మరీ ఆ కళను నెరవేర్చుకున్నాడండి. ఎవరెవరైతే అసహించుకున్నారో, ఎవరెవరైతే విరుద్ధమై ఉన్నారో ప్రతి ఒక్కరికి కళ రూపంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. వారందరూ పెళ్ళైన తర్వాత వచ్చి కన్ఫెస్ అవుతున్నారు. మాకు దేవుడు చెప్పి ఉన్నాడు, మాతో మాట్లాడి ఉన్నాడు, మీ వివాహం అనేది జరుగుతుందని మాకు ఎప్పుడో చెప్పి ఉన్నాడు, కళ వచ్చింది మాకు, దర్శనం వచ్చింది మాకు అని మరీ చెప్తున్నారు. వాళ్ళు అసహించుకున్న వారు, శత్రువులైన వారు వచ్చి చెప్తున్నారు. దేవుడు ఉంటే ఇట్లాంటి కార్యం మీ జీవితంలో కూడా జరుగుతుంది. ఆ రీతిగా 2020వ సంవత్సరంలో ఆగస్టు 20 వర్షాకాలంలో మా వివాహం జరిగింది. వర్షాకాలంలో, కానీ 2021 ఆగస్ట్ 20. సో వర్షాకాలంలో మా వివాహం అనేది జరిగింది. స్వీట్ పెట్టుకున్నదైతే 2020లో, 21లో మా వివాహం జరిగింది. 2020 అక్టోబర్లో మా స్వీట్ పెట్టుకున్నారు. 2021 ఆగస్ట్, నియర్ టు 1 ఇయర్ గ్యాప్ తర్వాత మా పెళ్ళి జరిగింది. 1 ఇయర్ ఆ సఫరింగ్ ఎట్లుండేనో మా ఇద్దరికే తెలుసు. ఆ మాటలు, వారు మమ్మల్ని చూస్తేనే అసహించుకునేవారు, మొహాలు మార్చుకునేవారు, మాతో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. మాట్లాడేవారు కూడా వారు ఏమనుకుంటారో అనేసి వారి ముందు వీరు మాతో మాట్లాడకపోయేవారు. అట్లా ఆ బాధ, ఆ వేదన అనేది మేము తీసుకోలేకపోయి ఉన్నాం. యవ్వనస్తులము, సపోర్టివ్నెస్ ఉన్నా కూడా ఫోకస్ అనేది నెగిటివ్ మీదనే వెళ్ళిపోయేది. అంతగా అపవాది మా సంతోషాన్ని దొంగలించుకున్నాడు. అయినప్పటికీ 2021లో ఆగస్ట్ 20th రోజు మా వివాహం అనేది ఎంత ఘనంగా జరిగిందంటే ఫంక్షన్ హాల్ సరిపోలేదండి, అంత ఘనంగా జరిగింది. స్టేజ్ అంతా, నా భర్త ఎప్పుడు నాతో అనేవాడు, మన స్టేజ్ అంతా పాస్టర్స్ ఉండాలి, మన పెళ్ళి వెడ్డింగ్ స్టేజ్ అంతా కూడా పాస్టర్స్ ఉండాలి, దైవికంగా మన పెళ్లి జరగాలని ఎన్నోసార్లు నాతో అంటుండే. దేవుళ్ళకి వచ్చినప్పటి నుండి వివాహం జరిగేంత వరకు కూడా మన వివాహం అనేది ప్రార్థన పూర్వకంగా జరగాలి, దేవుడు ఉండాలి మన వివాహంలో. అల్టిమేట్ వర్షిప్, ఎంత మంచి వర్షిప్ అంటే మంచి మ్యూజిషియన్స్ వచ్చినారు. సింగర్ మా చిన్న మామ కొడుకే ఉండే సింగర్స్ అయినా, పాటలు పాడేది అప్పటికప్పుడు పాడిన వారు కూడా ఉన్నారు. ఏ మాత్రం ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు పాడి దేవుని మహిమపరుస్తూ. 2 మెసేజెస్. నార్మల్గా అన్ని పెళ్ళిళ్ళల్లో ఒక మెసేజ్ ఉంటుంది, తర్వాత పెళ్లి కార్యక్రమం ఉంటుంది. కానీ
మా మా పెళ్ళిలో మాత్రం 2 మెసేజెస్. మా ఆత్మీయ తండ్రి, ఇంకొకటేమో ఒక అంకుల్, డానియల్ పాస్టర్ అంకుల్ అనేసి ఆ అంకుల్ మెసేజ్ చెప్పినారు. ఆ రీతిగా 2 మెసేజ్లు, మంచి వర్షిప్, అదొక వెడ్డింగ్ లాగా లేకుండే. మా ఇద్దరికైతే వెడ్డింగ్ లాగా అనిపించలేదు. ఒక వర్షిప్లో దేవుడు మా మధ్య ఉన్నాడు అనేది మేము పొందుకున్నాం మా వివాహంలో. ఆ రీతిగా పెళ్లి జరిగింది. వర్షాకాలంలో ఒక డ్రాప్ కూడా వర్షం పడలేదండి. నమ్ముతున్నారు? వర్షాకాలంలో మేము పెళ్లి చేసుకున్నాము. చక్కటి వాతావరణం, ఫుడ్ దగ్గర కానీ, పోనీ వాతావరణ ఇబ్బంది కానీ, దూర ప్రాంతంలో నుండి వచ్చిన వారికి ప్రాబ్లం అవ్వడం కానీ ఎట్లాంటిది కూడా లేకుండా వివాహం అనేది జరిగింది. వివాహం అంతా అయిపోయిన తర్వాత అపవాదు ఊరుకుంటాడా? ఇంకా కొన్ని అన్వాంటెడ్ అనేవి ఏ పెళ్ళిలో అయినా ఉంటాయి, కానీ దేవుని చిత్తానుసారమైన పెళ్ళిలో ఉండకూడదు అనేది మా ఆశ ఉండే. కానీ లాస్ట్కి మా పెళ్ళిలో కూడా వాడు అలా కొంచెం అల్లరి అనేది, డిస్టర్బెన్స్ అనేది కలిగించినాడు. కానీ డిస్టర్బెన్స్ కలిగించిన దానికంటే ఎక్కువగా సంతోషం అనేది మేము పొందుతున్నాము. మా పెళ్ళిని బట్టి దేవుడు మహిమ పొందుకున్నాడు. మా పెళ్ళి ఆ రీతిగా, మా జర్నీ ఆ రీతిగా, మేము అంతా చక్కగా ప్రార్థన పూర్వకంగా, కుటుంబస్తుల ఇష్టపూర్వకంగా, ప్రతిదీ కూడా ఇది ఎందుకు జరిగింది అని అంటే, అందరినీ క్రమపరిచి, అందరితో మాట్లాడుతూ, అందరినీ ఒక ఐక్యత అనేది కలిగించిందంటే మా ఆత్మీయ తండ్రి మాత్రమే. తన ప్రయాసమే ఎక్కువ ఉంది. డబ్బులు పెట్టడం ఎవరైనా పెడతారు. డబ్బులు పెట్టినాక తర్వాత కూడా ఎన్నో పెళ్ళిళ్ళల్లో గొడవలు, ఇబ్బందులు, ఎంత కట్నం తీసుకున్నా, పెళ్ళి ఎంత ఘనంగా జరిగినా, ఎంత హోదా ఉన్నా, ఎన్నో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, అట్లాంటి దంపతులను అయితే మేము చూస్తున్నాం. కానీ మా జీవితంలో 2 కుటుంబాలను సమాధానపరిచి, 2 కుటుంబాల మధ్య ఐక్యత కలిగించి, మా వివాహాన్ని అంత ఘనంగా జరిగించిన వ్యక్తి ఎవరు అని అంటే మా ఆత్మీయ తండ్రి మాత్రమే. తన యొక్క ప్రార్థన మా పెళ్లి రోజు కూడా తన ఫాస్టింగ్ ఉన్నాడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం, నగ్న సత్యం ఇది. మా పెళ్లి రోజు కూడా ఫాస్టింగ్ ఉన్నాడు. 40 days ఫాస్టింగ్ చేస్తున్నాడు. ఆ రీతిగా ఎంతో ప్రయాసం, తన ప్రయాసంని బట్టి మాత్రమే మా వివాహం అనేది అంత ఘనంగా జరిగింది. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిషదనని దేవుడు అంటాడు కదా. శత్రువులు ఎదుట మా వివాహం అంత ఘనంగా జరుగుతుంటే మేము తట్టుకోలేకపోయాము. అంత సంతోషం కలిగింది. దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు మా జీవితంలో. పెళ్లి తర్వాత కూడా ఇలా ఉండాలి, పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, ప్రేమించుకోవడం గొప్ప కాదు, ఇలా ముందుకెళ్ళాలి, నువ్వు ఈ రీతిగా లోపడాలి నీ భర్తకి, నువ్వు ఈ రీతిగా ప్రేమించాలి నీ భార్యను అనేసి తనని గైడ్ చేయడం, నన్ను గైడ్ చేయడం, మా ఆత్మీయ తండ్రి ఆ రీతిగా మమ్మల్ని ముందుకు లాక్కుంటూ సంతోషంతో ఉండాలి. ఏమున్నా లేకున్నా, కొన్నిసార్లు డబ్బులు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు, ఉన్నా లేకున్నా ఒకటే రీతిగా ఉండాలి, చిన్న వాటికి గొడవలు పెట్టుకోవద్దు, ఈ రీతి డైరెక్షన్స్ అన్నీ, అంటే ఆ రీతిగా డైరెక్షన్స్ పొందుకున్నాం మేము. మాకు బాధ కలిగించిన పరిస్థితి అంటే అదొక్కటే. పెళ్ళికి ముందు అప్పటి వరకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, అప్పటి వరకు తెలిసిన వ్యక్తులు, ఇద్దరి వివాహం దేవుని కొరకే ఉంటుందని అన్న వ్యక్తులే, మీ వివాహం దేవుడు చేస్తారు, ఒప్పుకుంటారు, ఇంట్లో వాళ్ళు మీకు సపోర్టివ్గా ఉన్నారు అని మాట్లాడిన వ్యక్తులే విరోధం అయిపోతే అదొక్కటే మాకు బాధ కలిగించింది తప్ప మా వివాహాన్ని బట్టి అయితే మేము ఎంతో నేర్చుకున్నాము. దేవుడు ఇట్లా కూడా ఆదరిస్తాడా, వివాహం ఇంత ఘనమైనదా దేవుని దృష్టికి అనేది మేము తెలుసుకోవడం జరిగింది. అంతేకాదండి, వివాహము ఎవరైతే వివాహానికి అట్లా కొంచెం డిస్టర్బెన్స్ కలిగించి ఉన్నారో వారందరి మీద కూడా మాకు ఎట్లాంటి కోపాలు అయితే బాధ అనిపించినప్పుడు అప్పుడైతే మాకు అనిపించింది, ఎందుకు వీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, వీరితో అసలు మాట్లాడడం అవసరమా అనిపించింది. కానీ దేవుడు అప్పుడు కూడా మాతో మాట్లాడిన మాట ఒకటే, దూరం ఉన్నా పర్వాలేదు, వారి మీద మాత్రం పగ పెంచుకోకండి అని చెప్పడంని బట్టి, ఓకే దేవా, మా వల్ల అయితే కాదు మాట్లాడడం, మేమైతే మాట్లాడలేము, కానీ వారి మీద కోపం లేకుండా, పగ లేకుండా, ఈర్ష్యం లేకుండా ఆ మనసును కూడా నువ్వే మాకు దయచేయని మేము ప్రార్థించుకున్నప్పుడు వారి మీద 0% కూడా కోపం లేకుండా మా మనసులను దేవుడు త్రిప్పివేసి ఉన్నాడు.
నాకైనా నా భర్తకైనా ఎంత గర్వం వచ్చేసిందంటే, ఏంటి వీరు ఇట్లా చేస్తున్నారు, వీరి పెళ్ళైనాక చూపిద్దాంలే వీళ్ళ పరిస్థితి ఏంటో, చేద్దాము, ఒక్కొక్కరు పని చేద్దాం, ఇట్లుండే మా వే ఆఫ్ థింకింగ్ అంతా. కానీ ఆ గర్వాన్ని కూడా దేవుడు ఆయన సన్నిధానంలో అణిచివేసి ఆయన మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. ఆశ్చర్యపోయేంత స్థాయిలో మా వివాహం అనేది జరిగింది. దాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును గాక. మా సాక్ష్యంను బట్టి మీరందరూ కూడా బలపరచబడాలని మేము కోరుకుంటున్నాము. ఈ సాక్ష్యాన్ని దేవుడు, ఈ పెద్ద సాక్ష్యం, చిన్నదైతే నేను చెప్పలేనండి, ఇది చిన్న సాక్ష్యం అయితే కాదు, మా జీవితంలో మా వివాహం యొక్క సాక్ష్యమును, పెద్ద సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అధికంగా బలపరిచి మీ జీవితాలలో కూడా జరిగించును గాక. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి క్రైస్తవ స్త్రీలైన మీకు నేను చెప్తుంది ఏంటంటే, నువ్వెంత ప్రార్థన పరురాలవైనా, నువ్వెంత దైవీకమైన వ్యక్తివైనా, నువ్వెంత ప్రవచించే ప్రవచనార్థ వరము నీలో ఉన్నా, నువ్వెంత వర్షిపరువైనా, నువ్వెంత ఆత్మీయతలో ఆరి తేరినా, నేను నీకు చెప్పవలసింది ఒకటే, క్రైస్తవ స్త్రీవైన నీవు నీ భర్తకు లోబడి ఉండు. లేఖనం ఏం సెలవిస్తుంది? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. మీ యొక్క సొంత పురుషులకు అనగా మీ భర్తలకు మీరు లోబడి ఉండక, నువ్వెంత ప్రవచించినా, ఎంత ప్రార్థన పరురాలమైనా, ఎంత ప్రవచించిన ప్రవచనార్థక వరమైన నీలో ఉన్న థర్డ్ పర్సన్ని తెచ్చి నీకు నీ భర్తకు నువ్వు మధ్యలో పెట్టుకున్నా ఆ దాంపత్య జీవితం నిలవదు. నీ ప్రవచనాలు, నీ ప్రార్థన దేవుని యొద్ద చెల్లదు అనేది నువ్వు గుర్తుంచుకో. ఇంకో మాట, క్రైస్తవ పురుషులైన మీకు, భర్తలైన మీకు నేను చెప్తున్నది ఏంటంటే, ప్రభువును, నీ సొంత శరీరంని ఏ రీతిగా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను అదే రీతిగా ప్రేమించు. పెళ్లి వరకు చూపించిన ప్రేమ పెళ్లి తర్వాత మారిపోతుందండి, ఎందుకో నాకు తెలియదు. కానీ ఆ రీతిగా మార్చుకోవద్దు. నీ భార్యకు నువ్వు సమయం ఇవ్వు. క్రైస్తవ స్త్రీలు కోరుకున్నది ఒకటే, నా భర్త నాతో సమయం గడిపితే చాలు, నాతో రోజంతా నా పక్కన లేకపోయినా సరే కానీ ఒక గంట అయినా, ఒక గడి అయినా నాతో గడిపితే చాలు అనేది ఆ స్త్రీలు కోరుకుంటారు. అదే రీతిగా ప్రేమ పంచండి. క్రైస్తవ స్త్రీలైన మీ భార్యలని వదిలేసి మిడ్ నైట్ వరకు బయట ఉండకండి. టైంకి ఇంటికి రండి. టైంకి తింటుందా లేదా ఆలోచించండి. తన కుటుంబ వ్యవస్థ భరిస్తున్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థలో మీరు కూడా కొంచెం పాలు పంచుకోండి. ఆ రీతిగా మీ ఇద్దరు కూడా ఒక మూడో వ్యక్తిని, మీరు మీ భర్త, మీరు మీ భార్య, మీ ఇద్దరు మాత్రమే. ఎంత దైవికమైన వ్యక్తులైనా, ఎంత మీకు సపోర్ట్ చేసేవారైనా, ఎంతగా మిమ్మల్ని పొగిడేవారైనా, ఎంతగా మిమ్మల్ని హెచ్చరించేవారైనా, మీ తల్లిదండ్రులైనా, మీ బంధుమిత్రులైనా, మీ అక్క చెల్లెలైనా, మీ అన్నతమ్ములైనా, ఎవరైనా మీ ఇద్దరు మాత్రమే. మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్యకు వస్తున్నాడని మీకు అనిపిస్తే గనక పక్కకు పెట్టి, దేవా నువ్వు తప్ప మా ఇద్దరి మధ్య ఎవ్వరూ ఉండకూడదని ప్రార్థించుకోండి. ప్రార్థన పూర్వకంగా మీ దాంపత్య జీవితం అనేది కొనసాగించండి. లోకంలో పడిపోకండి. లోకంలో అందరూ ప్రవర్తిస్తున్నట్లు ప్రవర్తిస్తే మనకు అన్యులకు తేడా ఉండదండి. అందరు అనుకుంటుండొచ్చు, మరి అన్యులు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని, అరేంజ్ మ్యారేజ్ చేసుకొని వారు కూడా హ్యాపీగా ఉన్నారు కదా అని అనుకుంటుండొచ్చు. నేను చెప్తున్నది ఏంటంటే, సంసోను జీవితంలో దేవుని ప్రణాళిక ఉంది, దావీదు జీవితంలో కూడా దేవుని ప్రణాళిక ఉంది. సంసోనికి బలహీనతలు ఉన్నాయి, దావీదునకు కూడా బలహీనతలు ఉన్నాయి. కానీ సంసోను జీవితంలో బలహీనతలు ఉన్నప్పుడు కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ దేవుని చిత్తం అయితే తన జీవితంలో జరగలేదు. వాడుకున్నాడు, ఆయన బలమైతే ఇచ్చి ఉన్నాడు. మరణం వరకు శత్రువులను సంహరించే బలము సంసోనునకు అనుగ్రహించి ఉన్నాడు. కానీ దేవుని చిత్తం అనేది సంపూర్ణంగా సంసోను జీవితంలో జరిగిందా? జరగలేదు కదా. దావీదు జీవితంలో కూడా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలలో కూడా దేవుడు బలపరిచి ఉన్నాడు దావీదును కూడా. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచి ఉన్నాడు. కొన్నిసార్లు యుద్ధాలను అనుమతించి ఉన్నాడు. కానీ పశ్చాత్తాపం అంటే దేవుణ్ణి ముందు పెట్టి ఉన్నాడు. ఆ బలహీనతలలో కూడా, ఆ యొక్క వేదనలలో కూడా, ఆ పాపంలో కూడా ఆ పాపాన్ని ఒప్పుకుంటూ దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. కానీ సంసోను అలా చేయలేడు. అన్యులకు సంసోనునకు దావీదునకు ఉన్న డిఫరెన్స్ ఇదే. దేవుని చిత్తం సంపూర్ణంగా మీ జీవితంలో జరగాలంటే సంసోను వలె అన్యులు ప్రవర్తించినట్లే ప్రవర్తించకండి. దావీదు వలె నా మీదున్న దేవుని ప్రణాళిక ఏంటి, నేనేంటి, నేను పాపంలో పడడం ఏంటి అనేది గ్రహించుకున్నాడు. ఆ గ్రహింపు అనేది మీలో కూడా ఉండాలి. అన్యుల వలె మీ యొక్క రిలేషన్షిప్ని
ఈ రీతిగా మేము ఎంతోమందికి చెప్తే అనేకులు మాకు విరోధం అయిపోయి ఉన్నారు. పర్సనల్గా మేము చెప్తే అంగీకరించే వారికైనా చెప్పాలి అనుకునేదే మాకు ఆశ. అంగీకరించండి. ఇది మీ మేలు కొరకే. అన్యుల వలె ప్రవర్తించకండి. మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మీ సొంత స్త్రీలకు అనగా మీ భార్యలను ప్రేమించండి. మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి. ప్రభువునకు ఏ రీతిగా లోబడుతున్నారో అదే రీతిగా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముఖ్యంగా మనం మా యొక్క సాక్ష్యం బట్టి మీకు ఏం చెప్పాలనుకుంటున్నామంటే, దాంపత్య జీవితంలో ఎన్నో డిస్టర్బెన్స్లు వస్తాయి. ఎవరికైనా వస్తాయి. లోకం ఉన్న వాళ్ళకి వస్తాయి, క్రైస్తవ జీవితం ఉన్న వాళ్ళకి వస్తాయి. అపవాదిగాడు కంపల్సరీ ఆ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తాడు. అది చేసినప్పుడు నువ్వు భార్య భర్త మీరిద్దరే, మీరు ఎంత డిస్టర్బ్ అయినా ఎంత పెద్ద గొడవ అయినా కానీ మీ ఇద్దరు వరకు ఉంటేనే అది మంచిగా ఉంటుంది. దాంట్లోకి థర్డ్ పర్సన్ ఎంటర్ చేసిరనుకోండి అయిపోతుంది. అక్కడనే ఒక తప్పు, ఒక స్టెప్ మీరు పడిపోయినట్టే. ఎంత పెద్ద గొడవ అయినా సరే థర్డ్ పర్సన్ని ఎంటర్ చేయదు. ఎవరికి ఒక మాట చెప్పొద్దు. ఇంతసేపు మా సాక్ష్యం విన్నారు. మా జీవితంలో కూడా వీళ్ళ జీవితంలో ఏం గొడవలు కాలేవని అనుకుంటున్నారు, కానీ కాదు. అది కష్టము. కంపల్సరీ గొడవలు అనేవి ఉంటాయి. ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క సమాధానాన్ని బట్టి మాత్రమే మేము 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 కొట్లాడము. నార్మల్గా డిస్టర్బెన్స్ వచ్చాయి, కానీ ఒక టైం వరకే. మార్నింగ్ డిస్టర్బెన్స్ వస్తే నైట్ వరకు కంప్లీట్ క్లియర్ అంతే. అది థర్డ్ పర్సన్ తెచ్చి వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా మనది మొత్తం బయట చెప్పినామంటే అంతే. ఇంకా మనం పోయి ఎన్నో అడ్డట్టు అయిపోతుంది. అట్లా ఎప్పుడు తప్పు చేయొద్దు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ప్రతి ఒక్క భార్య భర్తలకి మీ మధ్యలో ఏం జరిగినా థర్డ్ పర్సన్కి తెలియదు. నువ్వు నీ భార్య అంతే, భర్త భార్య అంతే. ఎందుకంటే నేను ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా. అంటే ఇది తప్పుగా తీసుకోవద్దు. నీ భార్యకైనా భర్తకైనా అంతం వరకు, నీవు చనిపోయే వరకు నీకు నీ భార్యనే ఉంటుంది. నువ్వు చనిపోయే వరకు నీకు నీ భర్తనే ఉంటాడు. నీ తల్లిదండ్రులు ఉండరు, నీ పిల్లలు ఉండరు, నీ బంధువర్తులు ఉండరు, ఎవరు ఉండరు. చెప్తున్నా, నీ భర్తనే నీకు ఉంటాడు, నీ భార్యనే నీకు ఉంటాడు. చచ్చిపోయే వరకు నీకు తోడుగుండేది భార్య భర్త. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి నేర్చుకున్నాం. మేము అదే విధంగా ఉంటాం. మా మధ్యలో ఎన్నో డిస్టర్బెన్స్లు వచ్చినా కూడా దేవుడు మా తోడున్నాడు. మేము సమాధాన పడడం కానీ, సంతోషంగా ఉండడం కానీ ప్రతిదీ దేవుడే. థర్డ్ పర్సన్ తెచ్చి మధ్యలో పెడితే అయిపోయినట్టే. కాబట్టి మా సాక్ష్యం విని మీరు దీవింపబడ్డారని నమ్ముచున్నాము. కాబట్టి మా సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. Thanks for watching this video. థ్యాంక్ యూ.